నమస్తే, సాయి ప్రియ రెసిపీకి స్వాగతం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు రక్షాబంధన్ జరుపుకుంటున్న అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు అందరూ కూడా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అయితే ఈ రోజు రక్షాబంధన్ కదా, బయటికి వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల నేను ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ గా ఒక 15 మినిట్స్ లోని కాజు కత్లీ తయారు చేశాను. అయితే నేను కాజు కత్లీని ఎలా తయారు చేశానో ఆ రెసిపీని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మరెందుకంటే ఆలస్యం, మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? కాజు కత్లీ చేసుకోవటానికి 300 గ్రాముల జీడిపప్పుని తీసుకోవాలి. అయితే జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కోల్చుకోవాలి. మీకు కరెక్ట్గా నేను చెప్పాలంటే 1.5 కప్పు జీడిపప్పు ముక్కలు తీసుకోవాలి. జీడిపప్పు పాలంగా అసలు కొలవద్దు మీరు. జీడిపప్పుని ఈ విధంగా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మెత్తగా మరీ ఎక్కువగా గ్రైండ్ చేసేసుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ గ్రైండ్ చేసుకోవటం వల్ల జీడిపప్పులో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసి జీడిపప్పు పొడి ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా ఉండేటట్టుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని కళాయిలోని 1 కప్పు పంచదార, 1/2 కప్పు నీటిని వేసుకుని ఈ పంచదార అంతా కూడా బాగా కరిగేటట్టుగా బాగా కలుపుకోవాలి. పంచదార అంతా కూడా బాగా కరిగిపోయి షుగర్ సిరప్లా మారే వరకు మనం దీన్ని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. 1.5 కప్పు జీడిపప్పుకి 1 కప్పు పంచదారని యూజ్ చేస్తున్నాను నేను. మీకు కరెక్ట్ మెజర్మెంట్ ఇది. లేదంటే 300 గ్రామ్స్ జీడిపప్పుకి 200 గ్రామ్స్ షుగర్ వేసుకోండి. అదే మనకి వెయిట్ చూసుకునేటట్టయితే. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే మీ దగ్గర ఉన్న ఏ విధమైనటువంటి కప్పు అయినా సరే పర్వాలేదు. ఆ కప్పుతోని 1 కప్పు పంచదార, 1.5 కప్పు జీడిపప్పు ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా పంచదార అంతా బాగా కరిగించుకున్న తర్వాత మనం దీనిని చేత్తోని ఇలా టచ్ చేసి చూస్తే కొద్దిగా జిగురుగా అంటుకునేటట్టుగా ఉండాలి. మనకి తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఇలా చేత్తో టచ్ చేస్తే ఇలా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. పంచదార బాగా కరిగిపోయింది కదా, దీనిలో ఇప్పుడు ఆడిపెట్టి ఉంచుకున్న జీడిపప్పు పొడిని అలాగే 2 టేబుల్ స్పూన్ల పాలని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా స్మూత్ పేస్ట్ లాగా అయ్యే వరకు మనం గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇదంతా కూడా వైట్గా పేస్ట్ లాగా అయిపోవాలి. కలిపేటప్పుడు కొద్దిగా ఉండలుగా అవుతుంది. మీరు అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనం కంటిన్యూస్గా మెదుపుతూ ఇలా కలుపుతూ ఉంటే ఈ ఉండలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా సాఫ్ట్గా అయిపోయి ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనకి ముద్దలాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా లూజ్ పేస్ట్ లాగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ మీద నుంచి మనం ఈ కళాయిని దింపేసుకోవాలి. గట్టిగా కలిపేసుకుంటే మనకి మరీ రాయిలాగా వచ్చేస్తుంది. కాజు కత్లీ అస్సలు స్మూత్గా ఉండదు. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం స్టవ్ పై నుంచి దించేసి ఒక 2 నిమిషాల పాటు దీన్ని కంటిన్యూస్గా అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మనం స్టవ్ స్లాబ్ పైన ఇలా ఒక బటర్ పేపర్ వేసుకుని దానిపైన ఈ కళాయిలో ఉన్న జీడిపప్పు మిశ్రమాన్ని వంపేసుకోవాలి. దీన్ని బటర్ పేపర్ పైన ఇలా ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. ఇలా వదిలేసిన తర్వాత ఇది కొద్దిగా చల్లారుతుంది. మరి ఎక్కువ చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బటర్ పేపర్తోనే కొద్దిగా దీన్ని ఇలా చపాతీ ముద్దలాగా ఒత్తుకోవాలి. మీ దగ్గర పాలిథిన్ కవర్స్ ఉంటే కనుక పాలిథిన్ కవర్స్లో వేసి కూడా దీన్ని బాగా ఒత్తుకోవచ్చు. లేదంటే మీకు షాపింగ్ మాల్స్లో ఏవైనా కవర్స్ ఇస్తూ ఉంటారు కదా, దాంట్లో వేసైనా సరే దీన్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ ముద్దలాగా బాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా బాగా ఒత్తుకోవటం వల్ల ఏంటవుతుందంటే ఈ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా స్మూత్గా అవి మనకి గట్టి పడకుండా తినేటప్పుడు కూడా స్వీట్ స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా బాగా మనం నలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిగా ఇలా రౌండ్గా చేసి తర్వాత ఇలాగా ప్రెస్ చేసుకొని దీనిపైన మళ్ళీ బటర్ పేపర్ని వేసేసి ఒక చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రతోని దీన్ని పల్చని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఎక్కువ మందం ఉండేటట్టుగా ఒత్తుకోకూడదు, చాలా పల్చగా ఉండేటట్టుగానే దీన్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఒక షార్ప్ నైఫ్ తీసుకుని దీంతో ఎడ్జెస్ని కట్ చేసి తీసేయాలి.
ఇలా ఎడ్జెస్ కట్ చేసి తీసేయటం వల్ల కాజు కత్లీ కట్ చేసుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని మనం స్క్వేర్లా కట్ చేసి మళ్ళీ ట్రయాంగిల్లా కట్ చేసుకుందాము. మీకు కావాలంటే స్క్వేర్లా కూడా ఇది కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను నేను. మీరు చూసినట్టయితే షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, కటింగ్ కూడా కరెక్ట్గా ఉంది, చాలా చక్కగా కూడా కనిపిస్తుంది. చూసారు కదండి, ఎంతో సింపుల్గా ఈజీగా 15 మినిట్స్లోనే కాజు కత్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. మీరు కూడా దీన్ని తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ చూడటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా రెసిపీస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.